ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా అధ్యయనోత్సవాలు. దేవేరి సమేత మలయప్ప స్వామివారికి విశేష కైంకర్యాలు. భక్తులందరికీ సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం. 10 రోజుల్లో 6,47,000 మందికి దర్శన భాగ్యం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సర్వదర్శనం టోకెన్లు పునః ప్రారంభించిన టీటీడీ. తిరుపతిలోని కేంద్రాల వద్ద భక్తులకు జారీ. దేవుని కడపలో ఘనంగా రాపత్తు ఉత్సవాలు పరిసమాప్తం. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని అనుగ్రహం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో మధుర కవి ఆళ్వార్ అనుగ్రహించిన కనిన్నున్ చిరుతాంబు అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. ఈ నెల 5వ తేదీ జరిగే తన్నీర్ అముదోత్సవంతో శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తమవుతాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబర్ 23వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6,47,000 మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన సమయంలో దర్శన విధి విధానాలపై టీటీడీ ప్రణాళికాబద్ధంగా తీసుకున్న చర్యలను వివరించారు. భక్తులందరూ స్వామివారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకోవడంతో పాటు ఎక్కువసేపు వేచి ఉండే పని లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది అన్నీ కూడా టైం స్లాట్సే ఇష్యూ చేశాము. ఎస్ఈడి అయితేనేమి, ఎస్ఎస్డి అయితేనేమి, విఐపి బ్రేక్, ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది. టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి ఇది 3వ సంవత్సరం ఇలా కండక్ట్ చేయడం జరిగింది. విఐపి బ్రేక్ ఏమో టోటల్ 10 రోజులకు కలిపి సెల్ఫ్ విఐపీస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది. పత్రికాముఖంగా వారు 19,255 ఇష్యూ చేస్తే 18,578 అవైల్ చేసుకున్నారు. 677 ఆబ్సెంట్, అంటే దాదాపు 3.3% ఆబ్సెంట్ అయ్యారు విఐపి బ్రేక్లో. తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం. కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనార్స్ ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు 10 రోజులకు గాను 6,858 టికెట్లు బుక్ చేసుకుంటే 6,300
88 మంది దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 470 ఆబ్సెంట్. సో ఆవరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు 7%. తర్వాత శ్రీవాణి ప్రతిరోజు 2000 టికెట్లు ఇవ్వడం జరిగింది. శ్రీవాణికి కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో 10,000 రూపాయలు, వారికి ఎస్సీడీ టోకన్, విఐపి బ్రేక్ కాదు, ఎస్సీడీ ద్వారా 300 రూపాయల టికెట్ ఆటోమేటిక్గా మేము ప్రివిలేజ్ ఇచ్చాము. దాంట్లో 20,000 టికెట్లు రిలీజ్ చేస్తే ప్రతిరోజు 2,000 టికెట్లు, 20,000 బుక్ అయ్యాయి. అవైల్ చేసుకున్న వాళ్ళు 19,083, 917 ఆబ్సెంట్. అంటే దాదాపు 4.5% శ్రీవాణి ట్రస్ట్లో ఆబ్సెంట్ అయ్యారు. తర్వాత ఎస్సీడీ ఆన్లైన్లో 2,25,000 రిలీజ్ చేయడం జరిగింది. దర్శనం అవైల్ చేసుకున్న వాళ్ళు 1,97,524. ఆబ్సెంటిజం 27,476. అంటే పర్సెంటేజ్ అయి తీసుకుంటే 12.2% దర్శనానికి రాలేదు. ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో 10 రోజులకు గాను 4,23,500 రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 3,24,102 మంది దర్శనం చేసుకున్నారు. 90,850 మంది దర్శనానికి రాలేదు. అంటే 21.5% ఆబ్సెంటిజం ఉంది. అంటే ఎస్సీడీలో 12.2 ఉంది, ఎస్ఎస్డిలో 21.5 ఉంది. తర్వాత ఈ ఆబ్సెంటిజాన్ని కవరప్ చేసుకోవడానికి 2 విధానాలు ప్రవేశపెట్టాం. ఒకటేమో పోయిన సంవత్సరం ఆబ్సెంటిజాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు దర్శనం కెపాసిటీ మనం ఫ్రైడే రోజు అభిషేకం ఉంటుంది, తర్వాత అలంకరణ ఉంటుంది, దాదాపు 3 గంటలు దర్శనం ఉండదు. తర్వాత థర్స్డే రోజు పెద్ద శుద్ధి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా 1.5 నుంచి 2 గంటల దాకా దర్శనం ఉండదు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వారం రోజులు ఏ రోజు ఎంతమందికి మనం మ్యాక్సిమం దర్శనం చేయించగలము అని ప్రాక్టికల్గా కేపబిలిటీ టెంపుల్లో ఎలా ఉంది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారంలో పోయేటప్పుడు ద్వారం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ద్వారంలో పోయే వాళ్ళను మనం తోయటానికి అవకాశం ఉండదు. మామూలు దినాలతో పోలిస్తే వైకుంఠ ద్వార దర్శనం అనేది మినిమం 10,000 తక్కువగా ఉంటుంది కెపాసిటీ. మన కెపాసిటీ సపోజ్ మామూలు రోజుల్లో 85,000 ఉంటే వైకుంఠ ద్వార దర్శనం జరిగేటప్పుడు 75,000 కంటే మించి మనం పంపించలేము. అంటే వైకుంఠ ద్వారంలో ఎంత మనం ప్రయత్నించినా చాలా స్లో మూమెంట్ ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు కూడా 75,000 మందికి దర్శనం చేయొచ్చు. తర్వాత థర్స్డే అండ్ ఫ్రైడే అరౌండ్ 65,000, థర్స్డే 60,000, ఫ్రైడే వైకుంఠ ద్వారంలో మనం దర్శనం చేయొచ్చు అని మేము ఆ డేటా ప్రాక్టికల్గా తీసుకొని ఆ మాదిరి ఈ ఆబ్సెంటిజాన్ని కూడా తీసుకొని మామూలు రోజుల్లో 79,000కు టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆబ్సెంటిజాన్ని కూడా మనం కౌంట్ చేసుకొని 75,000కు మనం దర్శనం ఇప్పించగలిగితే కెపాసిటీ ఉంటే ఒక 5,000 ఎక్స్ట్రా, 4,000 కానీ 5,000 కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో దట్ ఆబ్సెంటిజం కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చాము. సో టోటల్ టికెట్స్ 7,76,930 ఇచ్చాం. ఈ కవరప్ చేసుకోవడానికి ఆబ్సెంటిజంని బట్టి కొంత ఎక్స్ట్రా ఇచ్చాము. రెండవది ఏం చేసామంటే ఈ ఆబ్సెంటిజం ఇంకా ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్కి రెఫరల్స్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత విఐపి బ్రేక్ కూడా కొద్దిగా లిబరలైజ్ చేసి కవరప్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 విధానాలు అవలంబించి సుపతన్ నుంచి ఎంప్లాయీస్కు, తర్వాత కొంతమంది విఐపీస్ ఓన్లీ విఐపి బ్రేక్ కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకు ఇచ్చిన టికెట్స్ 37,668. అంటే ఇది ఆబ్సెంటిజాన్ని కవర్ చేయడానికి. తర్వాత ఈ 2 కలిపి అంటే చైర్మన్ ఆఫీసు, టీటీడీ ఎంప్లాయీస్ రెఫరల్స్, బోర్డు మెంబర్స్, వివిధ విఐపీలు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి సంఖ్య
37,668 ప్లస్ 66,998 ఎస్సీడీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో 10 రోజులకు కలిపి మనకు 39,000 ఆబ్సెంటిజం నికరంగా అనుకోవచ్చు అనమాట. అంటే ఆబ్సెంటిజాన్ని కూడా మనం కవరప్ చేయడానికి వివిధ మార్గాల ద్వారా కవరప్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు ఒక 3,900 అంతకు తప్ప మనకు ఎక్కువ ఆబ్సెంటిజాన్ని మనం అలౌ చేయకుండా కవరప్ చేయడం జరిగింది. తర్వాత ఓవరాల్గా ఫీలింగ్ ఏమిటంటే పబ్లిక్ నుంచి పర్సెప్షన్ తీసుకోవడం జరిగింది. ఈ టికెట్ విధానంలో భక్తులు వాళ్ళకు అలాట్ అయినటువంటి రోజు వాళ్ళకు అలాట్ అయినటువంటి టైంలో రావటం, చాలా చక్కగా వితిన్ 1.5 hour 2 hours దర్శనం చేసుకుని బయటకు వెళ్ళడం వల్ల చాలా కంఫర్టబిలిటీ ఫీల్ అయ్యారు. ఎవరు కూడా 6,47,452 మంది దర్శనం చేసుకుంటే, అంటే దాదాపు 6.5 lakhs దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా దర్శనం సరిగా జరగలేదు, ఏర్పాట్లు సరిగా జరగలేదు అని చెప్పినటువంటి భక్తుడే లేడు. చాలా సంతృప్తిగా అందరూ వెళ్ళడం జరిగింది. ఒక ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు దీని గురించి ఒక ప్రోగ్రాం కూడా వేశారు. చాలా చక్కగా భక్తులు సంతృప్తిగా వెళ్ళారని చెప్పేసి ఫైనల్గా చెప్తూ టికెట్లు ఇవ్వడం వల్ల కూడా ఆబ్సెంట్ అయినారని కూడా వేశారనుకోండి. బట్ ఈ డేటా అంతా తెలియదు వాళ్ళకు. డేటా తెలిసిన తర్వాత దాన్ని కవరప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత దర్శనము 6,47,452 6,47,452 టోటల్ దర్శనం చేసుకున్నారు. ఇది 2023 అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం 6,09,000 చేసుకున్నారు. అంటే ఈ సంవత్సరం దాదాపు 40,000 పైగా ఎక్కువ మనం ఆబ్సెంటిజాన్ని కవర్ చేయడం వల్ల 40,000 ఎక్కువ దర్శనం చేసుకున్నారు. 2022లో అంటే ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ 3,78,928 అంటే 3.79 lakh కరోనా కాబట్టి మనం తక్కువ ఇవ్వడం జరిగింది. రావడం కూడా చాలా తక్కువ కరోనా విషయంలో. 2020లో ఇదే విధాన్ని అవలంబిస్తే 4,25,000 అప్పుడు కూడా కరోనా ఉండింది, అందువల్ల అప్పుడు కూడా తక్కువ వచ్చారు. సో ఈ సంవత్సరం మ్యాక్సిమం చేసుకున్నారు దర్శనం. మన కెపాసిటీ కంటే ఓన్లీ 40,000 షార్ట్ ఫాల్ అయింది. అంటే పర్ డే అరౌండ్ 4,000 షార్ట్ ఫాల్. తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి. 40,20,00,000 10 రోజులకు కలిపి. పోయిన సంవత్సరం 39,40,00,000. అంటే ఈ సంవత్సరం దాదాపు 80 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. 2022లో 26,61,00,000. 2020లో 29,09,00,000. అన్నప్రసాదాల వితరణ ఈ సంవత్సరం 17.81 లక్షలు. పోయిన సంవత్సరం 15.25. తర్వాత 2022లో చాలా తక్కువ, ఓన్లీ 4.57 lakhs మాత్రమే అన్నదానం స్వీకరించారు బికాజ్ ఆఫ్ కరోనా. 2020లో కూడా కరోనా వల్ల ఓన్లీ 4.52 అన్నదానం స్వీకరించారు. లడ్డూ ప్రసాద విక్రయాలు, లడ్డూ ప్రసాదం తీసుకున్న వాళ్ళ సంఖ్య భక్తులు లడ్డూ ప్రసాదాలు 35.60 lakhs లడ్డూ ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు. 2023లో కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు, 35.88 అంటే 18,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. తర్వాత 2022లో చాలా తక్కువ 19.05 lakhs. 2020లో 21 lakhs ఓన్లీ. తలనీయాలు కూడా స్లైట్గా తగ్గింది ఈ సంవత్సరం. 2.13 భక్తులు తలనీయాలు అర్పించారు. పోయిన సంవత్సరం 2.86. 2022లో 1.22. తర్వాత 2020లో 90,290. సో ఓవరాల్గా అందరూ బాగుందన్నారు. తర్వాత మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు ప్రజెంట్లో ఉన్నారు, మీరు కూడా దర్శనం చేసుకున్నారు. సో అందరూ కూడా బాగుందని చెప్పేసి చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ తిరుపతిలో ప్రారంభమైంది. డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్లను టీటీడీ ముందుగానే మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉన్న స్లాట్ టికెట్లను తెల్లవారుజాము నుండే తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాలలో భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తులు ఆయా కేంద్రాల వద్ద మంగళవారం తెల్లవారుజాము నుండి సర్వదర్శనం టోకెన్లను పొంది తిరుమల యాత్రకు పయనమవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాపతు ఉత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్లను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. రామానుజాచార్యులు నమ్మాళ్వార్లను చక్కటి అలంకరణలో కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణం జరిపి నివేదన, కర్పూర హారతులు అందజేశారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపతు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత దేవేరుల సమేతంగా సాక్షాత్తు వైకుంఠంలో కొలువుదీరిన నారాయణమూర్తి అలంకారంలో స్వామివారిని పల్లకిపై, మరో పల్లకిపై శ్రీ ఆండాల అమ్మవారిని వేంచేపు చేసి మండప ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం తిరుప్పావై పాసుర నివేదన భక్తుల సంభరితంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించే టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువతీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊరులో కొలువైన పురాతన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గణపతి హోమం, శ్రీ లలిత హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ లలితాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమకుండంలో లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గణపతి హోమం, లలిత హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మహిళలు అమ్మవారిని సేవిస్తూ లలితా సహస్రనామాలను పారాయణం చేశారు.
చిత్తూరు మార్కెట్ వద్ద కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి మూలమూర్తులకు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామి అమ్మవార్లకు నివేదన హారతులు సమర్పించారు. ఇక గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ సందర్భంగా గోదాదేవికి విశేష అర్చనలు జరిపి ఏక ద్వి పంచ నక్షత్ర కుంభ కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు శ్రీ నమ్మాళ్వార్లకు తులసీదళార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువదీర్చారు. అనంతరం శ్రీ నమ్మాళ్వార్ను 3 పర్యాయాలు ప్రదక్షిణగా తీసుకువచ్చి మర్యాదలు జరిపారు. ఆపై శ్రీ సీతారాములకు తులసి దళార్చన జరిపి హారతులు సమర్పించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు వివిధ రకాల ఫలరసాలు పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవనసుతుడికి నాగవల్లి దళార్చన చందన పూజలను నిర్వహించారు. వెండి కవచ ధారణ చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించి హారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేశారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అర్చక స్వాములు స్వామివారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పూలమాలలు బంగారు ఆభరణాలతో బొజ్జగణపయ్యకు చూడచక్కటి అలంకరణ చేశారు. విఘ్నరాజాధిపతి దర్శనం చేసుకున్న భక్తులు జై గణేశ స్మరణలతో పులకించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. నివేదన హారతులు సమర్పించి ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భోలాశంకరుని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.